వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా, నీ మురళి వినిపిస్తావు బాబా. తీయనైనా పిల్లలని ప్రశ్న వేసి గీతముతో యోగము ధారణ సేవ, వినిపిస్తూ మాకు ఈరోజు ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రై వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా. నీ మురళి వినిపిస్తావు బాబా. మమ్మల్ని ఆప్యాయంగా ప్రేమాతి సాగరుడల్లే ముళ్ళ బాటల్లో నీలో అనంత శక్తి, యోగాగ్ని చేత మా వికర్మలన్నిటినీ వినాశనం చేయించి మాటలకే అందని ఊహలకే దొరకని అతీంద్రియ సౌఖ్యం అందించి ఆత్మలే లీనమై నాట్యమే చేయగా అంతు తెలియని పరవశం కలిగేలా, ఓసారి తల్లి వచ్చి ఓసారి తండ్రి వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళి వినిపిస్తావు బాబా, నీ మురళి వినిపిస్తావు బాబా. కొనలేని వజ్రాలల్లే మమ్ము తెచ్చి ఎనలేని దివ్య జ్ఞాన వరదాలతో యోగ భక్తిలో పావనమయ్యి రాజయోగంలో కమల పుష్పాలల్లే అందరి ఒడిదుడుకుల్లో అడుగడుగు అండై నిలిచే నడవడిక సేవలు నేర్పించి మనసా కర్మణ మర్యాద పురుషోత్తములే జ్ఞానమనే మూడో నేత్రంతో సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఒకేసారి చూడగలిగే సర్వశక్తుల బ్రహ్మ విద్య నేర్పుటకై ఓసారి తల్లి వచ్చి ఓసారి తండ్రి వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళి వినిపిస్తావు బాబా, నీ మురళి వినిపిస్తావు బాబా. తీయనైనా పిల్లలని ప్రశ్న వేసి గీతముతో యోగము ధారణ సేవ, వినిపిస్తూ మాకు ఈరోజు ఓసారి తల్లి వచ్చి ఓసారి తండ్రి వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళి వినిపిస్తావు బాబా, నీ మురళి వినిపిస్తావు బాబా. ओम शांति। मीठे बच्चे, अभी तुम शांति और सुख के टावर में चलना है, इसीलिए अपने स्वभाव और कैरेक्टर को सुधारते जाओ, పురాణే కో పరివర్తన్ కరో. బాబా చెప్తారు, మధురమైన పిల్లలు ఇప్పుడు శాంతి మరియు సుఖం యొక్క టవర్కి వెళ్ళాలా, అందుకోసం స్వభావాన్ని నడవడికని పరివర్తన చేసుకుంటూ ఉండాలి. ప్రశ్న, దిమాగ్ సదా రిఫ్రెష్ రహే ఉస్కి యుక్తి క్యా హై. బాబా ప్రశ్న అడుగుతారు, బుద్ధిని సదా రిఫ్రెష్గా ఉంచుకోవాలంటే అందుకోసం యుక్తి ఏమిటి? సమాధానం, బాబా జో సునాతే హై
उसका मतन करो। विचार सागर मतन करने से दिमाग सदा రీఫ్రెష్ हो जाता है. బాబా ఏదైతే వినిపిస్తారో అది విచార సాగర మథనం చేస్తూ ఉన్నట్లయితే బుద్ధి సదా రీఫ్రెష్గా ఉంటుంది. जो सदा रिफ्रेश रहते हैं वो दूसरों को भी सर्विस कर सकते हैं. ఎవరు సదా రీఫ్రెష్గా ఉంటారో వారు ఇతరులకు కూడా సర్వీస్ చేయగలుగుతారు. उनकी बैटरी सदा चार्ज होती रहती है क्योंकि विचार सागर मतन करने से सर्वशक्तिवान बाबा के साथ कनेक्शन छुटा रहता है. బాబా చెప్తారు, ఎవరైతే విచార సాగర మథనం చేస్తూ ఉంటారో వారి బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సర్వశక్తివానైన తండ్రి జతలో కనెక్షన్ జోడించి ఉంటారు. వాళ్ళకు బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. గీత్ నైన్ హీనోంకో రాహ దిఖావో పాట అయింది కళ్ళు లేని వారికి మార్గాన్ని చూపించండి అని. ఓం శాంతి. यह गीत भी मनुष्य का गाया हुआ है परंतु अर्थ कुछ भी नहीं जानते. అంటే ఈ పాట కూడా మనుషులు గాయనం చేసినారు, అయితే ఈ పాటకి అర్థం వాళ్ళకు తెలీదు. జైసే ఔర్ ప్రార్థన కర్తే హై ఏ బి జైసే ఏక్ ప్రార్థన హై. ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారో అలాగే ఇది కూడా ఈ పాటను కూడా అలాగే గాయనం చేస్తూ ఉంటారు. పరమాత్మకు జాన్తే నహీ అంటే భగవంతుని గురించి తెలీదు. దారి చూపించే మూడవ నేత్రం ఇచ్చే తండ్రి గురించి తెలియదు. అగర్ పరమాత్మకు జానే తో సబ్ కుచ్ జాన్ జాయే. ఒకవేళ పరమాత్మ గురించి తెలిసినట్లయితే అన్నిటి గురించి తెలుస్తుంది. సిర్ఫ్ పరమాత్మ కహ దేతే హై పరంతు ఉన్కి జీవన్ కా కుచ్ భీ పతా నహీ. కేవలం నోటి నుండి పరమాత్మ పరమాత్మ అంటూ ఉంటారు, కానీ పరమాత్మ యొక్క చరిత్ర గురించి ఎవరికీ తెలియదు. తో నైన్ హీన్ హువానా అంటే పరమాత్మ గురించి తెలియదు అంటే బాబా అంటారు నైన్ హీనులు. తుమ్కో అబ్ జ్ఞాన్ కా తీసరా నేత్ర మిల్తా హై ఇసిలియే తుమ్కో త్రినేత్రి కహా జాతా హై. ఇప్పుడు మీకు జ్ఞానం అనే మూడవ నేత్రం దొరుకుతుంది, అందుకనే మీతో త్రినేత్రి అని చెప్తారు. దునియా మే బల్ మనుష్య యహ అక్షర कहते हैं त्रिनेत्री त्रिकालदर्शी त्रिमूर्ति परंतु अर्थ कुछ भी नहीं जानते हैं. ప్రపంచంలో వాళ్ళు కూడా ఈ పదాలను ఉపయోగిస్తారు, త్రినేత్రి త్రికాలదర్శి త్రిమూర్తి, అయితే వీటి గురించి వాళ్ళకు అర్థం తెలియదు. జైసే कहते हैं ना సైన్స్ और సైలెన్స్ కా ఆపస్ మే క్యా సంబంధ హై. ఈ విధంగా అడుగుతారనమాట. సైన్స్ మరియు సైలెన్స్కి పరస్పరంలో ఏ సంబంధం ఉంది. బల్ ప్రశ్న పూछते हैं उत्तर खुद भी नहीं जानते हैं అంటే ప్రశ్న అడుగుతారు, అయితే ఆన్సర్ వాళ్ళ దగ్గర కూడా ఉండదు, వాళ్ళకు కూడా తెలియదు. कहते हैं వరల్డ్ మే పీస్ హో పరంతు वो कब हुई थी. వాళ్ళు కూడా కోరుకుంటారు ప్రపంచమంతా శాంతిగా ఉండాలా, అయితే ప్రపంచమంతా శాంతిగా ఎప్పుడుండింది. కిస్నే కియా థీ అంటే ప్రపంచమంతా శాంతిని ఎవరు స్థాపన చేసినారు. కుచ్ భీ నహీ జాన్తే వాళ్ళకు ఈ విషయాలు ఏవి కూడా తెలీదు. సిర్ఫ్ పూछते रहते हैं तो जरूर कोई जानने वाले चाहिए जो बताए. అంటే వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట అనేక రకాలుగా ప్రశ్నలు. ఎవరైతే అన్నీ తెలుసుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే చెప్పగలరు. తుమ్ బచ్చోं को బాబా ने समझाया है ये सब खेल बना हुआ है. బిడ్డలైన మనకు బాబా అన్ని విషయాలు అర్థం చేయించినారు. ఇది అంతా ఒక ఆట, ఇది ఆల్రెడీ తయారయి ఉంది. టవర్ ఆఫ్ పీస్ సుఖ్ కా టవర్ సబ్కా టవర్ హోతా హై శాంతి కా టవర్ హై మూలవతన్ జహా ఆత్మయే రహతి హై. టవర్ ఆఫ్ పీస్ సుఖం ఒక్క టవర్ అంటే సతయుగంలో ఎంత సుఖ శాంతి ఉంటుంది. బాబా అంటారు శాంతి యొక్క టవర్ అంటే శాంతి అనేది మూలవతనంలో ఉంటుంది, అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి.
ఉన్కో కహెంగే టవర్ ఆఫ్ సైలెన్స్. ఆ శాంతి ధామాన్నే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది, టవర్ ఆఫ్ సైలెన్స్. फिर सतयुग में టవర్ ఆఫ్ సుఖ్, టవర్ ఆఫ్ పీస్ ప్రాపర్టీ. మరి సత్యుగానికి వచ్చినారు అంటే అక్కడ సుఖము, శాంతి, ప్రాపర్టీ అన్నీ ఉంటాయన్నమాట. ऐसे कोई मुख से नहीं कहेंगे हम आत्माओं का घर मुक्तिधाम है. ये सब बातें बाबा ही समझाते हैं. टीचर तो ऐसा ही हो. బాబా అంటారు సతయుగంలో సుఖం, శాంతి అన్నీ ఉంటాయన్నమాట. బాబా అంటారు ఇక్కడే అన్నమాట ముక్తి కావాలా, ముక్తి అనే పదాన్ని ఉపయోగిస్తారు, అక్కడ ఆ పదం ఉపయోగించారు. ఈ విషయాలన్నీ అర్థం చేయించేదానికి శివబాబా తండ్రి మరియు టీచర్ కూడా అయినారు. వహై టవర్ ఆఫ్ నాలెడ్జ్. బాబా ఎవరు అంటే టవర్ ఆఫ్ నాలెడ్జ్. తుమ్కో భీ శాంతి और सुख के टवर में ले जाते हैं. శివబాబా వచ్చి పిల్లలను శాంతి మరియు సుఖం యొక్క టవర్కి తీసుకొని వెళ్తారు. ఏ ఫిర్ హై టవర్ ఆఫ్ దుఃఖధామ్. అయితే ఈ కలియుగం ఏది అంటే టవర్ ఆఫ్ దుఃఖధామం. హర్ బాతో మే ఇన్సాల్వెంట్ హై. అంటే ఇక్కడ ప్రతి విషయంలో కూడా కిందికి దిగజారిపోయేది అన్నమాట కలియుగంలో. పవిత్రత, సుఖము, శాంతి యొక్క ఆస్తి బాబా నుంచి ఈ సమయంలో తీసుకుంటూ ఉన్నాము. బాబా అంటారు సంగమ యుగంలోనే తండ్రికి బలిహారీమయ్యి పురుషోత్తమ సంగమ యుగంలో ఆత్మని ఉన్నతం చేసుకునేందుకు పురుషార్థం చేస్తారు. దీనికి కళ్యాణికారి యుగము అని అంటారు. కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది అన్నమాట. ఆ సత్యుగంలో చాలా సుఖం ఉంటుంది. ఓ శాంతి కా టవర్ హై. ఆత్మలుండే ఇల్లు శాంతి యొక్క టవరు. ఈ కలియుగం అనేది దుఃఖం యొక్క టవరు. ఇక్కడ చాలా దుఃఖం ఉంది. సబ్ దుఃఖ ఆకర్ ఇక్కటే హువా హై. అంటే ఈ కలియుగంలో అనేక రకాలైన దుఃఖం ఉంది. కహతే హైనా దుఃఖ కే పహాడే గిర్తే హై జబ్ అత్వికే కాది హోతా హై కితనే త్రాహే త్రాహే కర్తే హై. ఇక్కడ దుఃఖపు కొండలు విరిగి పడినట్ల ఉంటాయన్నమాట. ఎంత దుఃఖం ఉంటుంది, అయ్యో అయ్యో అని అరుస్తూ ఉంటారు. బాబానే సమझाया బాకీ టైం తోడా హై బచ్చోं की याद की यात्रा में టైం लगाना है. బాబా అర్థం చేస్తారు టైం కొద్దిగానే ఉంది, పిల్లలు తలంపు యాత్రలో టైంని కేటాయించాలా. బహుత్ హై జో పూరే సమజ్తే హీ నహీ. చాలామంది ఉన్నారు వాళ్ళకి ఏమీ అర్థం కాదు. బిందీ సమజ్ క్యా సమझे. అరే జైసే ఆత్మ హై వైసే పరమాత్మ భీ హై. పరమాత్మ బిందు అని చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎలా అర్థం చేసుకోలేకపోతారు అన్నమాట. ఏ విధంగా బాబా అంటారు ఆత్మ ఒక బిందువును, పరమాత్మ కూడా అలాగే ఒక బిందువు. ఆత్మకో జాన్తే హోనా ఓ లక్కీ సితారా హై బిల్కుల్ సూక్ష్మ హై. ఆత్మ గురించి తెలుసుకున్నారు కదా, ఆత్మ లక్కీ సితారా చాలా సూక్ష్మమైనది. ఇన్ ఆంఖోన్ సే నహీ దేఖ్ సక్తే హై. అయితే ఈ ఆత్మని ఈ కంటి ద్వారా చూడలేము. తో ఏ సబ్ బాతే బాబా సమझाते హై. ఇవన్నీ విషయాలు బాబానే అర్థం చేయిస్తారు. ऐसी बातों पर विचार सागर मतन करने से दिमाग रिफ्रेश हो जाता है. బాబా చెప్పి ఈ విషయాలన్నిటినీ విచార సాగర మతనం చేస్తూ ఉన్నట్లయితే బుద్ధి చాలా రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. పవిత్రత ही न्यू वर्ल्ड में पुराने स्वभाव को कैरेक्टर को सुधार कर బాబా నయీ దునియా కా మాలిక్ బనాతే హై. బాబా చెప్తారు పాత స్వభావాన్ని, పాత సంస్కారాన్ని, నడవడికని ఇక్కడ సంభాలన చేసుకొని పరివర్తన చేసుకుంటే స్వర్గానికి అధిపతులుగా అవుతారు. మనుష్య భల్గాతే హై వేద శాస్త్ర గీత ఆది పడితే హై పరంతు సమస్తే కుచ్ భీ నహీ. అంటే మనుషులు గాయనం చేస్తూ ఉంటారు, వేదశాస్త్రాలు చదువుతూ ఉంటారు, అయితే వాళ్ళకు అక్కడ ఏమీ అర్థం కాలేదు. సీడీతో నీచే ఉత్తరతీ హీ ఆతే హై. మెట్లనేది కిందకు దిగుతూనే వచ్చినారు. బల అప్నే కో శాస్త్ర కి అథారిటీ సమజ్తే హై పరంతు ఉన్కో ఉతర్నా హీ హై.
వాళ్ళు అన్ని వేద శాస్త్రాలు చదివి శాస్త్రాల అథారిటీ మా దగ్గర ఉంది అని అనుకుంటారు. అయితే అవి ఎన్ని చదివినా కూడా ఇంకా కింద దిగే కలలోనే వస్తారు. ఆత్మ పహలే సబ్కి సతో ప్రధాన్ హోతీ హై, ఫిర్ ధీరే ధీరే బ్యాటరీ ఖలాస్ హో జాతీ హై. ఆత్మ మొదట చాలా సతోప్రధానంగా ఉంటుంది. మళ్ళీ మెల్లిమెల్లిగా ఆత్మలో శక్తి అనేది తగ్గుతూ వస్తుంది. ఈ సమయ్ సబ్కి బ్యాటరీ ఖలాస్ హై. ఈ సమయంలో అందరి యొక్క ఆత్మ బ్యాటరీలో శక్తి అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఫిర్ బ్యాటరీ ఛార్జ్ అవుతా హై. ఇప్పుడు మళ్ళీ బాబా దగ్గర నుంచి బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాలా. బాబా కహతే హై మన్మనా భవ. అందుకోసం బాబా చెప్తారు మన్మనాభవ స్థితిలో ఉండండి. అప్నే కో ఆత్మ సమజ్ బాపా హై సర్వశక్తివాన్, ఉన్కో యాద్ కర్నే సే తుమారే పాప్ కట్ జాయేంగే और फिर బ్యాటరీ భర జాయేగా. బాబా సర్వశక్తివంతుడు. తండ్రి యొక్క స్మృతిలో ఉంటే పాపాలన్నీ కూడా భస్మం అవుతాయి, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. తుమ్ అభి ఫీల్ కర్ రహే హో హమారీ బ్యాటరీ భర్ రహీ హై. ఇప్పుడు మీరు ఫీల్ చేస్తారు నా బ్యాటరీ నిండుతూ ఉంది. కోయికి నహీ బి భర్తా హై, సుధర్నే కే బదలే ఔర్ హీ బిగడ్ జాతే హై. కొంతమందికి బ్యాటరీలో శక్తి నిండదు, సుధారణ అయ్యేదానికి బదులుగా ఇంకా చెడిపోతూ ఉంటారు. బాబా సే ప్రతిజ్ఞా భీ కర్తే హై, బాబా హమ్ కభీ వికార్ మే నహీ జాయేంగే. బాబా దగ్గర ప్రతిజ్ఞ కూడా చేస్తారు, బాబా ఎప్పుడు వికారంలోకి వెళ్ళము అని. आपसे तो 21 జన్మों की वर्षा जरूर लेंगे फिर भी गिर पड़ते हैं. బాబా నేను మీ దగ్గర 21 జన్మలకు ఆస్తి తీసుకుంటాను అని బాబా దగ్గర చెప్తారు, అయితే కూడా పడిపోతూ ఉంటారు. బాబా కహతే హై కామ్ వికార్ పర్ జీత్ పానే సే తుమ్ జగత్ జీత్ బనేంగే. బాబా చెప్తారు కామ వికారం దాన్ని జయించినారు అంటే फिर अगर विकार में गए तो अकिल छट यह काम महाशत्रु है. एक दो देखने से काम की आग लगती है. ఒకవేళ వికారాల్లోకి వెళ్ళినట్లయితే కామం మహాశత్రువు. ఒకరిని ఇంకొకరు చూసినప్పుడు వికారం అనేది వస్తుంది. బాబా కహతే హై తుమ్ కామ్ చితా పర్ బైఠ్ సావరే బన్ గయే హో అబ్ తుమ్కో గోరా బనాతే హై. కామ వికారాలపైన కూర్చొని ఆత్మ నల్లగా అయిపోయింది, ఇప్పుడు బాబా ఆత్మని సుందరంగా చేస్తూ ఉన్నారు. ये बाबा ही तुम बच्चों को समझाता है, పడాయి సే తుమారి బుద్ధి ఖూల్తీ హై. చదువు ద్వారానే మీ బుద్ధి ఓపెన్ అవుతుంది. జాడ్ కా వర్ణన్ భీ కర్తే హై, యహై కల్ప వృక్ష. మనుష్య సృష్టి కా వెరైటీ జాడ్, ఇది అయింది కల్ప వృక్షము, మానవ సృష్టికి వెరైటీ వృక్షం. ఉన్కా ఉల్టా జాడ్ కహా జాతా హై. కితనే వెరైటీ ధర్మ హై. ఇది ఉల్టా వృక్షం, ఉల్టాగా చూపిస్తారు అన్నమాట. ఎన్ని ధర్మాలు ఉన్నాయి, వెరైటీ ధర్మాలు. ఇతని కరోడ్ ఆత్మకు అవినాశి పార్ట్ మిలా హువా హై. ఎన్ని కోట్ల ఆత్మలు ఉన్నాయి, ఆత్మలకు అవినాశి పాత్ర అనేది దొరికింది. బాబా అంటారు ఎంతమంది ఆత్మలు ఉన్నారు, ఒకరి పాత్ర ఇంకొకరిలాగా ఉండదు. అభి తుమ్కో జ్ఞాన్ కా తీసరా నేత్ర మిలా హై, విచార్ కరో కితనీ డేర్ ఆత్మయే హై. ఇప్పుడు మీకు జ్ఞానం అనే 3వ నేత్రం దొరికింది. బాబా అంటారు విచారం చేయండి ఎంతమంది ఆత్మలు ఉన్నారు. జైసే మచిలియా కా ఏక్ ఖిలౌనా హోతా హై, తార్ పర్ ఏసే నీచే ఉతర్తే హై, ఏ భీ ఏసే హై. బాబా అంటూ ఉన్నారు ఎంతమంది ఆత్మలు ఉన్నారు చూడండి. బాబా దోమలది ఒక బొమ్మ చూపిస్తారు అన్నమాట. ఇలా ఆత్మలన్నీ కూడా हम भी ड्रामा की रस्सी में बांधे हुए हैं, ऐसे उतरते उतरते कल्प आकर पूरा हुआ फिर हम ऊपर जाते हैं. మనం కూడా పైనుంచి ఒక్కొక్క ఆత్మ పైనుంచి కిందికి వచ్చినాము, డ్రామా పూర్తి అయిపోతే కల్పం పూర్తి అయిపోతేనే మళ్ళీ వాపస్ పోతాం. ఏ సమజ్ भी बच्चों को अब मिला है. ఈ జ్ఞానం కూడా పిల్లలకి ఇప్పుడు దొరికింది. ऊपर से आत्माएं आती है, नंबर वार యాడ్ होता है.
పైనుంచి ఆత్మలు కిందికి వస్తాయి, నంబర్ వారుగా యాడ్ అవుతాయి. ఈ స్కేల్ మే తుమ్ పాటదారి హో. ఈ ఆటలో మనం పాత్రధారులం. ముఖ్య క్రియేటర్, డైరెక్టర్, యాక్టర్ హోతా హైనా. ముఖ్యంగా క్రియేటరు, డైరెక్టరు, యాక్టర్స్ ఉంటారు కదా. ముఖ్య తో హై శివ్ బాబా. ఫిర్ కౌన్సీ యాక్టర్? ముఖ్యం శివ్ బాబా, తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్, भक्ति मार्ग वालों ने अनेक चित्र बनाया परंतु अर्थ का कुछ भी पता नहीं. భక్తి మార్గంలో అనేక చిత్రాలను తయారు చేసినారు, అయితే అక్కడ ఏమీ కూడా అర్థం తెలియదు. లాఖోं వర్ష కహా దేతే హై. కల్పం ఒక్క ఆయుష్ కొన్ని లక్షల సంవత్సరాలని చెప్తారు. अब बाबा आकर सारी నాలెడ్జ్ देते हैं. ఇప్పుడు బాబా వచ్చి జ్ఞానమంతా ఇస్తారు. अब तुम समझते हो सतयुग में ज्ञान हमको नहीं होगा. ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు, సతయుగంలో ఈ జ్ఞానం మనకు ఉండదు. జైసే యహా కారోబార్ చల్తీ హై వైసే वो పవిత్రత సుఖ్ శాంతికి రాజధాని చల్తీ హై. ఇక్కడ అన్ని వ్యవహారాలు ఎలా నడుస్తూ ఉన్నాయో అక్కడ పవిత్రత, సుఖము, శాంతి రాజధాని నడుస్తుంది. బాబా హై వండర్ఫుల్, ఇతनी छोटी बिंदी है. जैसे तुम्हारी आत्मा ऐसी उनकी आत्मा भी बाप से सारा ज्ञान ले रहा है. బాబా చాలా అద్భుతం. ఎంత చిన్న ఆత్మ, ఏ విధంగా మన ఆత్మ ఉందో శివ్ బాబా కూడా అలాగే. అయితే వాళ్ళలో సృష్టి యొక్క జ్ఞానం అంతా ఉంది. బాబా ఫిర్ బడా తోడే హీ హోగా ఓ బి బింది హై. మన ఆత్మ ఎలా బిందు స్వరూపమో శివబాబా కూడా అలాగే. శివబాబా ఏమి పెద్దగా ఉండరు. తుమారి ఆత్మ జో బింది హై ఉన్సే సారా జ్ఞాన్ ధారణా హో రహా హై. ఏ జ్ఞాన్ కల్పకే బాద్ ఫిర్ బాబా దేంగే. బాబా అంటారు, ఏ విధంగా మన ఆత్మ బిందునో పరమాత్మ కూడా అలాగే. బాబాలో జ్ఞానమంతా ఉంది అన్నమాట. ఆ జ్ఞానాన్ని మనకి ఇస్తారు, మనం ధారణ చేసుకోవాలా. ये ज्ञान कल्प के बाद फिर बाबा देंगे. जैसे रिकॉर्ड भरा हुआ होता है तो जो రిపీట్ होता है ना. బాబా కల్పం తర్వాత ఈ జ్ఞానం ఇస్తారు అన్నమాట. ఏ విధంగా టేప్లో రికార్డ్ చేస్తే అది రిపీట్ అవుతుంది కదా, ఆ విధంగా ఆత్మ మే బి సారా పార్ట్ భరా హువా హై. ఆత్మలో కూడా అలాగనే పాత్ర అంతా నిండి ఉంది. कोई बहुत వండర్ఫుల్ బాతే होता है ఉన్కో కుదరత్ కహా జాతా హై. బాబా అంటారు, ఇది చాలా అద్భుతమైనది. ఈ డ్రామా అనేది ఆల్రెడీ తయారయ్యి ఉంది. ఈ సహనాది డ్రామాకే పార్ట్ సే ఏక్ బి చూట్ నహీ సక్తా. ఈ అద్భుతమైన డ్రామాలో మనమందరం పాత్రధారులము, ఒక్కరు కూడా తొలగి బయటపోయేదానికి అవ్వదు. సబ్కో పాట బజానా హీ హై. అందరూ పాత్రని అభినయం చెయ్యాలా. ఏ బడి వండర్ఫుల్ బాతే హై. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. జో అచ్చి రీతి సమజ్కర్ ధారణ కర్తే హై తో ఖుషీ కా పారా చढ़ता హై. ఎవరు మంచిగా అర్థం చేసుకొని ధారణ చేస్తారో వాళ్ళకే ఖుషి అనేది పైకెక్కుతూ ఉంటుంది. తుమ్కో కితనీ స్కాలర్షిప్ మిల్తీ హై తో పురుషార్థ్ అచ్చి రీతి కర్నా చాహియే. బాబా దగ్గర నుంచి మనకి ఎన్నిసార్లు స్కాలర్షిప్ దొరుకుతుంది, మంచి రీతిగా పురుషార్థం చేయాలా. ఆప్ సమాన్ బనానా హై. ఇతరుల్ని కూడా మన సమానంగా చేసుకోవాలా. తుమ్ సబ్ టీచర్ హో, టీచర్ తుమే పడాకర్ ఆప్ సమాన్ టీచర్ బనాతే హై. మీరందరూ టీచర్ చదివించి ఇతరుల్ని తన సమానంగా చేసుకుంటారు. ऐसे नहीं गुरु भी बनना नहीं. तुम टीचर बनते हो क्योंकि राजयोग सिखलाते हो फिर तुम चले जाएंगे. బాబా అంటారు, ఇక్కడ బాబా చదివించినది చదువుకొని టీచర్గా అయ్యి ఇతరులకి రాజయోగాన్ని నేర్పిస్తాము. ఏ బి తుమ్ సమజ్తే హో వే లోగ్ తో జాన్తే నహీ నా సద్గతి దే సక్తే హై. ఇది కూడా బాబా పిల్లలకే తెలుసు, వాళ్ళెవరికి కూడా తెలియదు, సద్గతి కూడా ఇవ్వలేరు. సర్వకా సద్గతి దాత ఏక్ బాబా హైనా. సర్వులకి సద్గతి దాత ఒక్క శివ్ బాబానే. లిబరేటర్ అయినారు, గైడ్ అయినారు, బాబా రక్షణ చేసేవారైనారు, మార్గదర్శి అయినారు.
అందరికీ గైడ్ అయ్యి వాపస్ తీసుకొని పోతాడు. बाप गाइड भी अभी बनता है जब तुम घर से आते हो तो घर को भूल जाते हैं. మనము ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఇంటిని మర్చిపోయినాం. బాబా గైడ్ అయి వచ్చినారు తీసుకొని పోయేదానికి. అభి తుమ్ భీ గైడ్ హో పాండే హో, మీరు కూడా అందరికీ మార్గాన్ని చూపించే మార్గదర్శులు. సబ్కో రాస్తా బతాతే హో, అందరికీ కూడా దారిని చూపిస్తారు. అశరీరి భవ, తుమారా నామ్ పాండవ్ సేనా భీ హై. అశరీరి భవ అంటారు బాబా, మీ పేరయింది పాండవ సేన. శరీర్దార్తో హైనా బాబా అంటారు జబ్ అకేలే హై తో సేనా నహీ కహెంగే. మీరందరికీ శరీరం ఉంది కదా, ఆత్మ శరీరంతో సహా ఉంది కదా, అందుకని సేన అని చెప్తారనమాట. ఆత్మకు శరీరం లేదంటే సేన అని చెప్పరు. శరీర్ కే సాత్ జబ్ మాయా పర్ జీత్ పాతే హో తబ్ తుమ్కో సేన కహతే హో. శరీరంతో పాటు ఎప్పుడు మాయపైన విజయం పొందుతారో అప్పుడు బాబా సైనికులు అని చెప్తారు. ఉన్హోనే ఫిర్ లడాయికి బాత్ లిఖ్ దియా, అక్కడేమో యుద్ధాలు చేసినట్ల యుద్ధం జరిగినట్ల రాసి చూపించినారు. యహై బేహద్ కి బాత్. అయితే ఇక్కడ బేహద్ విషయం బాబా చెప్తారు, మాయ పైన విజయం పొందే విషయం. ఓ లోగ్ కాన్ఫరెన్స్ ఆది కర్తే హై, సంస్కృతి ఆదికో కాలేజ్ ఖోల్తే హై. వాళ్ళు ఎన్ని కాన్ఫరెన్స్లు చేస్తారు, సంస్కృతి యొక్క కాలేజ్ని ఓపెన్ చేస్తారు. కితనా ఖర్చా కర్తే హై, ఎంత ఖర్చు చేస్తారు. ఖర్చా కర్తే కర్తే జిస్కి ఖాళీ హో పడి హై. ఖర్చు చేస్తూ 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 అంతా ఖాళీ అయిపోయింది. చాందీ సోనా హీరా సబ్ ఖలాస్ హో గయా. బంగారం వెండి వజ్రాలు అన్నీ సమాప్తమైపోయినాయి. ఫిర్ తుమారే లియే సబ్ కుచ్ నయా నికలేగా. మళ్ళీ పిల్లలైన మన కోసం అన్నీ కొత్తవి వెలువడతాయి. తో తుమ్ బచ్చోం కో చల్తే ఫిర్తే బహుత్ ఖుషీ హోనా చాహియే. కాబట్టి పిల్లలైన మీరు నడుస్తూ ఉన్నా తిరుగుతూ ఉన్నా చాలా ఖుషీగా ఉండాలా. తో బాబా కో ఔర్ వర్షాకో యాద్ కర్నా హై, తండ్రి మరియు ఆస్తిని తలంపు చేయాలా. తుమారా పార్ట్ చల్తా రహతా హై, మీ పాత్ర అనేది నడుస్తూ ఉంటుంది. కభీ బంద్ హోనే వాలా నహీ హై, ఇది ఎప్పుడు కూడా బంద్ అయ్యే మాట లేదు. బాబా సమజాతే హై తుమ్ అప్నే జన్మోం కో నహీ జాన్తే హో. బాబా అర్థం చేస్తున్నారు, మీకు మీ జన్మల గురించి తెలీదు. 84 का हिसाब किताब भी इनको बताते हैं जो पहले पहले आते हैं. 84 జన్మల గురించి కూడా ఎవరు మొట్టమొదట వచ్చినారో వాళ్ళకు అర్థం చేయించడం జరుగుతుంది. తుమ్ బచ్చోం కో అతాహ సుఖ్ మిల్తా హై, టవర్ ఆఫ్ హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ తో కితనా నషా హోనా చాహియే. మీకు ఎంత సుఖం దొరుకుతుంది. బాబా అంటారు టవర్ ఆఫ్ ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము అన్నీ దొరుకుతాయి. ఎంత సంతోషంగా ఉండాలా. బాబా హమ్కో బేహద్ కా వర్షా దేతే హై, బాబా మనకు బేహద్ యొక్క ఆస్తిని ఇస్తూ ఉన్నారు. జితనా తుమ్ నజదీక్ ఆతే జాయేంగే ఉతనా ఆఫ్తే భీ ఆతే జాయేంగే. ఎంతెంత దగ్గరకు వస్తూ ఉంటారో అంతంత ఆపదలు కూడా వస్తాయి. జాడ్కి వృద్ధి భీ హోగా, ఈ వృక్షం వృద్ధి కూడా జరుగుతుంది. జాడ్ కచ్చే హై తో జట్టు తుఫాన్ లగనే సే జడ జాతే హై, యహా తో హోనా హీ హై. బాబా అంటారు ఇంకా వృక్షం చిన్నదిగా ఉంది అంటే కచ్చాగా, తుఫాన్ వచ్చినప్పుడు అది పడిపోతుంది అన్నమాట. ఇక్కడ కూడా అంతే, పరిపక్వంగా లేదు అంటే వెళ్ళిపోతారు. తుమారా ఏం ఆబ్జెక్ట్ కా చిత్ర సామ్నే కడా హై, మీ ఒక లక్ష్యం ఒక చిత్రం మీ ఎదురుగా నిలుచుకొని ఉంది. తుమ్ ఔర్ కోయి చిత్ర నహీ రహ సక్తే. భక్తి మార్గం మే మనసు ఢేర్ చిత్ర రఖతే హై. మనం బాబా ఏం చిత్రాలు తయారు చేయించినాడో అవి పెట్టుకుంటాం. భక్తి మార్గంలో చూడండి మనుషులు ఎన్ని చిత్రాలు పెట్టుకున్నారు. జ్ఞాన్ మార్గమే ఏక్, జ్ఞాన మార్గంలో ఒక్కటే. సోబి నాలెడ్జ్ బుద్ధి మే హై. అయితే ఇక్కడ మనకు బుద్ధిలో బాబా ఇచ్చే జ్ఞానం అంతా ఉంది. బాకీ బిందీ కా చిత్ర క్యా నికలేగా. బాబా జ్యోతి బిందు స్వరూపుడు, బాబాని ఫోటో తీస్తే రాదు అన్నమాట.
ఆత్మతో సితారా అయినా ఆత్మ కూడా ఒక నక్షత్రం వలె ఉంటుంది. ఏ భీ సమజ్నే కీ బాతే హై. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆత్మ కో తో ఇన్ ఆంఖోं से देख नहीं सकते. ఆత్మను ఈ కంటి ద్వారా చూడలేము. మనుష్ కాతే హై ఫలానా స్వర్గ పధారా. మనుషు చెప్తారు అన్నమాట, ఎవరైనా మరణిస్తే స్వర్గానికి వెళ్ళినారు. పరంతు స్వర్గ హై కహా జాన్తే తోడే హీ హై. అయితే స్వర్గం ఎక్కడుంది వాళ్ళకేమైనా తెలుసా అంటారు బాబా. జో ఆత్మయే స్వర్గ మే గయా వహీ కహతీ హై. ఆత్మ కో తో సబ్ యాద్ రహతా హై నా. అబ్ తుమ్కో ఊంచ్తే ఊంచ్ ఊంచ్ బాప్ పడా రహా హై. ఇప్పుడు మనకి చాలా చాలా ఉన్నతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. జిస్సే తుమ్ ఊంచ్తే ఊంచ్ పద పా రహే హో. దీని ద్వారా మీరు ఉన్నతమైన పదవిని పొందుకుంటారు. నంబర్వార్ పురుషార్థానుసార్ నర్సే నారాయణ్ జరూర్ బనేంగే. నంబర్వార్ పురుషార్థం అనుసారంగా నర్ నుంచి నారాయణులుగా తప్పకుండా అవుతారు. యే జో శాంతి మాంగతే హై తుమారా కమ్ హై సంజానా. ప్రపంచంలో వాళ్ళు శాంతి అడుగుతారు అన్నమాట, శాంతి కావాలన. పిల్లల పని అయింది వారికి అర్థం చేయించడం. కొయి సమజ్తే హై ఏ యాక్యురేట్ కహతే హై. కొంతమంది ఇలా అంటారు, వీళ్ళు చెప్పేది చాలా ఖచ్చితమైనది. ఓ సమయ్ భీ ఆయేగా లిఖా హువా హై. కుమారియోं द्वारा భీష్మ పితామహ ఆది కో జ్ఞాన్ కే బాన్ మారే. ఇటువంటి సమయం కూడా వస్తుంది. ఇలాంటి సమయం కూడా వస్తుంది అంటే కుమారీల ద్వారా భీష్మ పితామహునుకు జ్ఞానబాణం వేసినట్లు చూపించినారు. బాకీ ఎసే నహి అర్జున్ నే బాన్ మారా గంగా నికలా. అయితే ఇటువంటి మాటలేమీ లేదు, అర్జునుడు బాణం వేసినట్ల గంగ వెలువడినట్ల. ఎసే ఎసే బాతే సున్కర్ కహ దేతే హై యహా సే గంగా నికల్ ఆయి హై. ఇటువంటివన్నీ విని వాళ్ళు ఈ విధంగా చెప్తారు, ఇక్కడ నుంచి గంగ వచ్చింది అని. గోముఖం కూడా తయారు చేస్తారు. అవి తుమ్ బచ్చే దేఖ్తే హో తుమారా యాద్గార్ భీ ఖడా హై. మీ యాద్గార్ కూడా నిలిచి ఉంది. వ జడ్ దిల్వాడా ఏ హై చైతన్య. అది ఏమో జడమైనది అన్నమాట, దిల్వాడా మందిరం. ఇది చైతన్యమైనది. ఉస్మే ఊపర్ వైకుంఠ దిఖాయా హై. అక్కడ పైన వైకుంఠం చూపించినారు. నీచే తపస్య కర్ రహే హై. కింద ఏమో తపస్సు చేస్తున్నారు. ऊपर राजाई के चित्र है इसलिए मनुष्य समझते हैं స్వర్గ ఊపర్ హై. పైన స్వర్గం ఒక్క చిత్రాలను చెక్కినారు, అందుకని మనుషులు అనుకుంటారు పైన స్వర్గం ఉంది. బాంబ్స్ బనానే వాలే ఖుద్ భీ సమజ్తే హై యే హమారే వినాశ్ కే లియే. బాంబ్స్ తయారయ్యే వాళ్ళకు తెలుసు అన్నమాట, ఈ బాంబ్స్ ద్వారా వినాశనం అవుతుంది అని. అయితే కూడా తయారు చేస్తారు. कहते हैं ऐसे करेंगे तो जरूर विनाश होगा. लिखा भी हुआ है महाभारी लड़ाई ऐसी हुआ था सब खत्म हुई थी. వాళ్ళకు తెలుసు బాంబు తయారు చేస్తే వినాశనం అవుతుంది అని. ఈ విధంగా రాసినారు, మహాభారత యుద్ధం ఇలా జరిగింది, సమాప్తం అయిపోయింది అని. సత్యుగమే ఏక్ ధర్మతో జరూర్ బాకీ సబ్ ఖతం హో జాయేగా. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది, మిగతావన్నీ సమాప్తమైపోతాయి. ये भी बच्चे जानते हैं. భక్తి करते करते नीचे उतरते आते हैं డ్రామా ప్లాన్ అనుసార్. భక్తి చేస్తూ చేస్తూ కిందికి దిగుతూ వచ్చినారు డ్రామా ప్లాన్ అనుసారంగా. వాస్తవమే ఏ కోయి ఆశీర్వాద్ ఆదికి బాత్ నహీ. వాస్తవంగా ఇందులో ఆశీర్వాదం ఇచ్చే మాట ఏమీ లేదు. జో డ్రామా మే బనా హువా హై ఓ హోతా హై. డ్రామాలో ఏదైతే జరుగుతూ ఉందో అది జరిగింది. కుచ్ ऐसे बात हो जाता है जो मनुष्य कह देते हैं जो ఈశ్వర్ కి ఇచ్చా. ఏదైనా జరిగింది అంటే మనుషులు ఏమనుకుంటారు, ఇది అంతా ఈశ్వరుడు అని చెప్తూ ఉంటారనమాట. తుమ్ ऐसे नहीं कहेंगे. మనం అలా చెప్పం. తుమ్తో कहते हो భావి డ్రామాకి. మనం ఏం జరిగినా ఇలా జరగాలనుండి డ్రామాలో జరిగింది అని చెప్తామన్నమాట. తుమ్ ఈశ్వర్కి భావి నహీ కహెంగే. ఇదంతా భగవంతుడిదే అని మనం ఎప్పుడు చెప్పం. ఈశ్వర్ కా భీ డ్రామా మే పార్ట్ హై.
పరమాత్మనికి కూడా డ్రామాలో పాత్ర ఉంది. సృష్టి చక్ర కైసే ఫిర్తా హై ఏ భీ బాబా సమజా సక్తే హై. సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉంది ఇది కూడా బాబా అర్థం చేయిస్తారు. నాలెడ్జ్ఫుల్ బి బాబా హై. జ్ఞాన సాగరుడు బాబా. మనుష్య సమझते हैं सबकी दिल को जानते हैं परंतु हम जो करते हैं उनका दंडा तो जरूर हमको मिलेगा. భగవంతుడికి మనుషులు ఏం చెప్తారు, భగవంతుడికి అన్నీ తెలుసు, అందరి మనసులో ఏముందో తెలుసు అంటారనమాట. అయితే మనం ఏం చేస్తామో ఆ కర్మకు బాబా అంటారు, మంచిదైతే మంచి ఫలితం, చెడు అయితే శిక్షణ, ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. బాబా తోడే హీ బయట దండా దేంగి. బాబా కూర్చొని ఒక్కొక్కరికి ఏమి దండన శిక్ష ఇవ్వరు. ఇది ఆటోమేటిక్గా మన కర్మ అనుసారంగా ఇది తయారవుతూ ఉంటుంది. డ్రామా అనేది నడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఆది మధ్యంతక రాజ్ బాబా సమझाते हैं. ఆది మధ్యాంతిమ రహస్యం బాబా అర్థం చేయిస్తారు. తుమ్ ఫిర్ ఔరోं को समझाते हो. మీరు వేరే వాళ్ళకు అర్థం చేయిస్తారు. अब बाबा कहते हैं बच्चे तुम्हारी अवस्था ऐसी है जो पिछाड़ी में कुछ भी याद ना आए. మీ స్థితి ఇలా ఉండాలా, లాస్ట్లో ఏది కూడా గుర్తు రాకూడదు. స్వయాన్ని ఆత్మగా గుర్తించాలా, తండ్రి యొక్క స్మృతిలో ఉండాలా, అప్పుడు కర్మాతీత స్థితికి చేరుకుంటాము. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और डबल नमस्ते नमस्ते. धारण कोसम ఒకటో పాయింట్, స్కాలర్షిప్ లేने के लिए अच्छी तरह से पुरुषार्थ करो. బాబా నుంచి స్కాలర్షిప్ తీసుకునేందుకు మంచిగా పురుషార్థం చేయాలా. టీచర్ బన్ ఔరోంకో రాజయోగ్ సిక్లావో. టీచర్గా అయ్యి ఇతరులకు రాజయోగం నేర్పించాలా. గైడ్ బైన్ సబ్కో ఘర్ కా రాస్తా దిఖానేకి సేవా కరు. మార్గదర్శయి అందరికీ ఇంటికి వెళ్ళే మార్గాన్ని చూపించే సేవను చెయ్యాలా. రెండో పాయింట్, సర్వశక్తివాన్ బాబాకి యాద్ సే అప్నీ బ్యాటరీ ఛార్జ్ కర్నా హై. సర్వశక్తివంతుడైన తండ్రి దగ్గర యోగాన్ని జోడించి మన బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలా. బాబా సే ప్రతిజ్ఞ కర్నే కే బాద్ కభీ భీ కామ్ కి చోటీ నహీ ఖానీ హై. బాబా దగ్గర ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఎప్పుడు కూడా వికారాలకు వశం కాకూడదు. వరదానము, సేవా భావ్ సే సంపన్న బన్ హర్ ఆత్మ కో प्राप्ति की मेवा का अनुभव कराने वाले सच्चे సేవాదారి భవ. వరదానం, సేవా భావంతో సంపన్నంగా అయ్యి ప్రతి ఆత్మకు మేవా ఇచ్చి అనుభవం చేయించేవారే సత్యమైన సేవాదారి భవ. సచ్చే సేవాదారి వహ హై जो हर आत्मा की प्रति सदा शुभ भावना శ్రేష్ఠ కామన రఖతే హై. సత్యమైన సేవాదారీలు అంటే ప్రతి ఆత్మ పట్ల సదా శుభ భావన, శ్రేష్ఠ కామన పెట్టుకుంటారు. वो सिर्फ स्पीच नहीं करता लेकिन सेवा भाव द्वारा सर्व को प्रति शुभ खुशी की भावना, शक्तियों की प्राप्ति की भावना, उमंग उत्साह बढ़ाने की भावना रख सहयोग की अनुभूति कराते हैं. వాళ్ళు కేవలం స్పీచ్ ఇచ్చేదే కాదు, వాళ్ళ లోపల సేవా భావన ద్వారా సర్వుల ప్రతి ఖుషీ భావన, శక్తుల యొక్క ప్రాప్తి భావన, ఉమంగు ఉత్సాహాన్ని పెంచే భావన పెట్టుకొని సహయోగమిస్తూ సహయోగాన్ని అనుభవం చేయిస్తారు. సేవా ద్వారా ఉనే ప్రాప్తియోంకో మేవా అనుభవ కరాదేనా. సేవ ద్వారా వాళ్ళకు ప్రాప్తి యొక్క మేవాను అనుభవం చేయించాలా. यही सच्ची सेवा है. ఇదే సత్యమైన సేవ. ఇసి సేవా మే తపస్య సమాయి హుయి హై. ఇటువంటి సేవలోనే తపస్య అనేది నిండి ఉంటుంది. స్లోగన్, బాబాకి దువాయే లేని హైతో స్నేహ సపూత్ ఆజ్ఞాకారి బచ్చే బను. బాబా నుంచి ఆశీర్వాదాలు తీసుకోవాలి అంటే బాబా అంటారు, మంచి పిల్లలుగా, స్నేహి పిల్లలుగా, ఆజ్ఞాకారి పిల్లలుగా
అయి ఉండండి అంటారు బాబా. అవ్యక్త ఇషారా, जितना जितना आप अंतर्मुखी स्वीट साइलेंस स्वरूप में स्थिति होती जाएगा, उतना नयनों की भाषा, भावना की भाषा और संकल्प की भाषा సహజ్ समझ सकेंगे. ఎంతెంత మీరు అంతర్ముఖి సీట్లో సైలెన్స్ స్వరూప స్థితిలో ఉంటారో అంత మీ నయనాల భాష, భావనల భాష, సంకల్పాల భాష సహజంగా అర్థం చేసుకుంటారు. యహీ భాష రుహానీ యోగి జీవన్కి భాష. ఈ భాష ఆత్మిక యోగి జీవితం యొక్క భాష. ఆప్కి సైలెన్స్ పవర్ సైన్స్ సే భీ ఊంచ్ హై. మీ యొక్క సైలెన్స్ పవర్ సైన్స్ కంటే ఉన్నతమైనది. జైసే సైన్స్ ప్రత్యక్ష ప్రూఫ్ దిఖాతే హై, వైసే సైలెన్స్ పవర్ భీ ప్రాక్టికల్ ప్రూఫ్ హై. ఏ విధంగా సైన్స్ ప్రత్యక్ష ప్రూఫ్ని చూపిస్తుందో అలా సైలెన్స్ కూడా ప్రాక్టికల్ ప్రూఫ్. ఆప్ సబ్కి డబల్ లైట్ పరిస్తా జీవన్. బాబా అంటారు మీ అందరిది డబల్ లైట్ పరిస్తా జీవితం. జబ్ ఇతనే సబ్ ప్రాక్టికల్ ప్రూఫ్ దిఖాయి దేగా తబ్ నా చాహతే భీ సభీకి నజర్ జాయేగా. ఇంతమంది ఎప్పుడు ప్రాక్టికల్ ప్రూఫ్ చూపిస్తారో వద్దనుకుంటూ ఉన్న అందరి దృష్టి మనపైన వస్తుంది. అవర్ జై జైకార్ కా నారా లగేగా. అప్పుడు జై జైకారం యొక్క నగడ అనేది మోగుతుంది. అచ్చా, ఓం శాంతి. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ లాలే లాలి లాలే లాలి భారత భూమిలో పుట్టాము, తానే నని నానే నని పాపం మోజులో పడ్డాము. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము, తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులో పడ్డాము. రాముడు కృష్ణుడు ఇబ్రాహీము బుద్ధుడు యేసు గురునానక్ ఎందరూ వచ్చి చెప్తూ ఉన్న ఆత్మ పవిత్రత మరిచాము. ఆ పరమాత్మే తట్టి లేపుతున్నా కళ్ళు తెరవకుంటే ఎందుకింక జన్మ. అంతటి వీరుడు రావణుడైనా చెయ్యే వెయ్యేలేని సిద్ధాత్మయోగ శక్తి పొందాలి. పంచవీర పుత్రులు కాపాడలేని ద్రౌపది మానం కాచిన కృష్ణ ఆత్మయోగ శక్తి పొందాలి. ఈ జన్మ ధన్యమై నిజాత్మ జ్ఞాన శక్తి శివ బాబా సేవలోనే దొరికేను మనకు ముక్తి. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము, తీరా పుట్టి ధర్మం మరిచి పాపం మోజుల పడ్డాము. సనాతన దేవి దేవత ధర్మంతో నిర్వికార సతో ప్రధానం. 16 పూర్తి కళలతో సత్యయుగంలో మృత్యుంజయులైరి అందరూ. త్రేతాయుగంలోనూ ఒకే రాజ్యం, ఒకే ధర్మం, శాంతి సౌఖ్యం ఉంటూ రెండు కళలు తరిగి ఆ సూర్యవంశమంతా సతో సామాన్యులుగా 12 జన్మలెత్తి దేవతలే రాను రాను క్షత్రియులయ్యారు. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము, తీరా పుట్టి ధర్మం మర్చి పాపం మోజుల పడ్డాము.
ద్వాపరయుగమందు వైశ్యులు అష్టకళలతో 21 జన్మలెత్తిరి. అరిషడ్వర్గాలకు లోనై బలహీనులై శక్తిని కోల్పోయిరి. జ్ఞానం తగ్గి శూద్ర వర్ణంగా మారి తమో గుణంలో 42 జన్మలు ఎత్తి కలియుగాన వాళ్ళే గత జ్ఞానమంత పోయి పరమాత్మను చేరి అసలైన దారి మరిచి వ్యర్థంగా జన్మంతా నడిపేస్తున్నారు. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము. తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులో పడ్డాము. రాముడు, కృష్ణుడు, ఇబ్రాహిము, బుద్ధుడు, యేసు, గురునానక్ ఎందరు వచ్చి చెప్తూ ఉన్న ఆత్మ పవిత్రత మర్చాము. ఆ పరమాత్మే తట్టి లేపుతున్నా కళ్ళు తెరవకుంటే ఎందుకింక జన్మ. అంతటి వీరుడు రావణుడైన చెయ్యే వెయ్యేలేని సీతాత్మయోగ శక్తి పొందాలి. పంచవీర పనులు కాపాడలేని ద్రౌపది మానము గడిచిన కృష్ణ ఆత్మయోగ శక్తి పొందాలి. నీ జన్మ ధన్యమయి నిజాత్మ జ్ఞాన శక్తి. శివ బాబా సేవలోనే దొరకేను మనకు ముక్తి. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము. తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులో పడ్డాము.